బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ పై విచారణ ముమ్మరం చేసింది ఏసీబీ. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు అధికారులు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచంద్ర నాయక్, తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు రామచంద్ర నాయక్, కళ్యాణ్లను కస్టడీలో ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. ఇక గొర్రెల స్కామ్ లో ఇప్పటికే 10 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో పలువురిని అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. గొర్రెల స్కామ్ లో మొదటగా 2.10 కోట్లు దారి మళ్లించినట్లుగా గుర్తించింది పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్. ఇక ఓఎస్డీ కళ్యాణ్ అరెస్టుతో 700 కోట్ల స్కామ్ జరిగిందని తేల్చింది. ఇక 700 కోట్ల స్కామ్ కు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది ఏసీబీ. ఇవాల్టి కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కాంట్రాక్టర్ మోహినుద్దీన్ ఇప్పటికే పరారీలో ఉన్నారు. ఇక గొర్రెల స్కామ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, గొర్రెల స్కామ్ సంబంధించిన దర్యాప్తును ఏసీబీ అధికారులు దాని స్పీడ్ పెంచేది తెలుస్తా ఉంది. ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచంద్ర నాయక్, అలాగనే తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను 3 రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించడానికి కస్టడీకి అనుమతించింది కోర్టు. అయితే నేటి నుంచి 3 రోజుల పాటు రామచంద్ర నాయక్ అలానే కళ్యాణ్ ను విచారించడానికి అధికారులకు ఇప్పటికే కోర్టు ఆర్డర్లు ఇవ్వడం. ఈ రోజు ఉదయాన్నే మరికొద్ది సేపట్లో ఏసీబీ ప్రధాన కార్యాలయానికి రామచంద్ర నాయక్ ను, కళ్యాణ్ కూడా పోలీస్ కస్టడీకి లో విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ గొర్రెల స్కామ్ లో ఇప్పటికే 10 మంది నిందితులుగా ఉన్నారని చెప్పి మనం గుర్తించడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా 2.10 కోట్ల దారి మళ్లించినట్టు గుర్తించే తర్వాత పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, అలాగనే ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్ తో మొట్టమొదటిగా 2.10 కోట్లు అనుకున్న దారి మళ్లించి గుర్తించారు. మొత్తంగా ఈ స్కామ్ మొత్తం గుర్తిస్తే 700 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగిందని చెప్పని కూడా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అంటే కస్టడీ విచారణలో వీళ్ళిద్దరిని విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, రాజకీయ నాయకుల పాత్ర ఎంత, తర్వాత దారి మళ్లించిన డబ్బులు ఎవరెవరికి చేరారన్న అన్ని విషయాలు కూడా కస్టడీలో వెళ్లి చూసే అవకాశం చెప్పి కూడా ఏసీబీ అధికారులు భావిస్తా ఉన్నారు. మొత్తంగా ఈ కాంట్రాక్ట్ మోయినుద్దీన్ కూడా పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా అరెస్ట్ చేస్తే మరిన్ని వివరాలు తెలుసు అని కూడా ఏసీబీ అధికారులు భావిస్తా ఉన్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.